చూస్తున్నారు కదా ఈ భయానక గ్రద్దలాంటి పక్షిని. ఇది సామాన్యమైనది కాదు. ఆకలేస్తే అడ్డంగా మనిషిని కొరుక్కు తినేస్తుంది. ప్రపంచంలో అతి అరుదైన ఆకలిగల పక్షి ఇదొక్కటే. ఈ క్రౌన్ ఈగిల్ పేరు రాప్టర్. ఇలాంటి పక్షులు చాలా అరుదుగా ఉంటాయి. ఆహారాన్ని లాక్కుపోయే గద్దలు తప్ప మిగతా వాటి నుంచి మనకు పెద్దగా ముప్పేమీ ఉండదు. అయితే ఒక పక్షి మాత్రం ఇందుకు పూర్తిగా మినహాయింపు. ఇది మానవులను సైతం వేటాడగలదు. సబ్ సహారా ఆఫ్రికా మధ్యలో చాలా శక్తివంతమైన వేగవంతమైన రాప్టర్ పక్షి మానవులను వేటాడగలిగే ఏకైక పక్షిగా ఇది మిగిలిపోయింది. ప్రపంచంలోనే అత్యంత బలమైన వేటాడే పక్షులలో క్రౌన్ ఈగిల్ ఒకటి. సాధారణంగా ఈ పక్షి చిన్న జంతువులను వేటాడుతుంది. అయితే పలు ఫోరెన్సిక్ ఆధారాల ప్రకారం ఈ క్రౌన్ ఈగిల్ చిన్న పిల్లలను కూడా లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తుందట. వీటి గుళ్లల్లో మానవ అవశేషాలు లభించడమే ఇందుకు బలమైన సాక్ష్యంగా నిలుస్తోంది. మానవ పుర్రెలపై అధ్యయనం చేసినప్పుడు కూడా ఈ పక్షి వేట గుర్తులు కనిపించడం దీనికి మరింత బలం చేకూరుస్తుంది. ఈ క్రౌన్ ఈగిల్ ఖండంలోనే అత్యంత పవర్ఫుల్ ఈగిల్ గా నిలిచింది. 3 నుంచి 5 కిలోల బరువు ఉండే ఈ పక్షికి 6 అడుగుల కంటే పొడవైన రెక్కలను కలిగి ఉంటుంది. దీని మందపాటి కాళ్ళు, భారీ గోళ్లల్లోనే వేటాడే బలం ఉంటుంది. ఒకే దెబ్బలో జంతువుల పుర్రెలు, వెన్నుముక్కలను చూర్ణం చేసేంత శక్తిని కలిగి ఉంటాయట. ఈ పక్షి ఎక్కువగా కోతులు, చిన్న జింకలను వేటాడుతుంది. నిశ్శబ్దంగా కిందకు దిగి ఆకస్మికంగా అటాక్ చేస్తుంది. ఒకసారి దాడి చేశాక ఆహారాన్ని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి తింటుంది. మిగతా పక్షులులా కాకుండా మాంసం ఉండే జంతువులను వేటాడడానికి ఇది ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది. అంతరించిపోతున్న ఈ జాతి పక్షులు భయంకరమే అయినప్పటికీ క్రమంగా వీటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. అటవీ నిర్మూలన కారణంగా ఇవి తమ గూడును కోల్పోతున్నాయి. ఫలితంగా వీటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో పాటు ఈ పక్షితో అటు మనుషులకు ఇటు జంతువులకు హానికరమని చెప్పి వీటిని చంపేయడం, హింసించడం వంటివి చేస్తున్నారు.